ప్రైజ్ ద లార్డ్. శుభోదయం. దేవుని ప్రియులందరికీ ఉదయకాల శుభాలు. మీరందరూ బాగున్నారని తలుస్తున్నాను. ఈ ఉదయకాలం మరొకసారి ఈ రకంగా మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయమునకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, పిల్లరా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక ధ్యాన పాఠముగా కీర్తన గ్రంథం 77వ అధ్యాయం 11వ వాక్యాన్ని మీరు ఒకసారి వాక్యంలో తెరిచి చూడండి. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. దేవునికి స్తోత్ర. మన మనసులో అనేక రకాల విషయాలు ఎక్కువైపోయి పూర్వము జరిగినటువంటి కార్యములను లేక దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను చాలామంది మర్చిపోతున్నాం. కానీ దేవుడు ఈ వచనం ద్వారా ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పూర్వము జరిగిన ఆశ్చర్య కార్యాలు అంటే దేవుడు మన జీవితాల్లో ఎన్నో ఆశ్చర్య కార్యాలు పూర్వ దినాల్లో జరిగించాడు. అవును కదండి. అది లెక్కలేనని ఆశ్చర్య కార్యాలు దేవుడు మన పట్ల జరిగించాడు. అవన్నీ కూడా నేను మనస్సునకు తెచ్చుకుందని అంటున్నాడు ఆసాపు 77వ కీర్తనలో. నిజమే. ఈవేళ మన మనసు ఏమండి ఈ పూర్వం జరిగిన విషయాలన్నీ మర్చిపోయారు చాలామంది. కానీ ఈవేళ దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు ఆశ్చర్య కార్యాలు మన కుటుంబాలు, మన బిడ్డలు మనం అందరం కూడా అనుభవించాం. అది ఒకటి రెండని కాదు, లెక్కలేనన్ని ఆశ్చర్య కార్యాలు ప్రభు మన జీవితాల్లో జరిగించాడు. కనుక వాటిని మనసుకు తెచ్చుకోవాలి మనం. వాటిని మనసుకి తెచ్చుకునే వారిగా మనం ఉండాలి. అందుకే మనం ప్రారంభాన్ని ఎప్పుడు మర్చిపోకూడదటండి. మన ప్రారంభ దినాలు దేవుడు మనల్ని ఎంతగా ఈవేళ ప్రభు మనల్ని స్థిరపరిచి నిలబెట్టి దుష్టత్వం నుండి తప్పించి ప్రభు మనల్ని ఆశీర్వదించాడు. కనుక ఆ తొల్లేటి దినాలను మర్చిపోకూడదు మనం. 77వ కీర్తన 5వ వచనం కూడా అదే చెప్తుంది. తొల్లేటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకుందును అంటున్నాడు. ఆ పూర్వకాలం జరిగిన విషయాలు, ఆ తొల్లేటి దినాల్లో ఏమండి, ఆ తొలి దినాల్లో మనం ఏ రకంగా ఏమండి ప్రభు మనల్ని కనికరించి నడిపించి పోషించాడు, పైకి లేవనెత్తాడో పడిపోయిన స్థితిలో, అవన్నీ కూడా మన మనసుకి తెచ్చుకోవాలి మనం. అందుకే రాయబడింది ఈ మాట. కనుక అవన్నీ మర్చిపోతున్నారు చాలామంది. మర్చిపోయి ఈవేళ కలిగి ఉన్న ఉద్యోగాన్ని బట్టో, ఏమంటే కలిగి ఉన్న స్థితిగతులను బట్టో, కలిగి ఉన్న ఏదో కొంచెం ఏమంటే 4 ముక్కలు అక్షర ముక్కలు నోట్లో ఉన్నాయనో, లేకపోతే ఇంకోటనో ఎక్కడ లేని తెలివి మాకే ఉందని విర్రవీగే ప్రజలు ఎక్కువైపోయారు ఇప్పుడు ఈవేళ. మనం ఎలా ఉన్నాం? మన స్థితి ఎలా ఉంది? అయ్యా, నా తొలి దినాల్లో నన్ను ఆ స్థితిలో నన్ను పైకెత్తావు నువ్వు. సరైన స్థితిగతులు లేని పరిస్థితుల్లో నన్ను చేపట్టి లేవనెత్తావు, నా భుజం తట్టావు, నా వెన్ను తట్టావు, ఈవేళ సంతోషంతో నింపావు అని ఒక రకమైనటువంటి కృతజ్ఞత భావనతో ప్రభు యొక్క మరి విషయాల్ని మనసులోకి తెచ్చుకోవాలి మనం. అదే రాశాడు ఇక్కడ, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకుందును. దేవుడు ఇచ్చిన ఈ మంచి మాటను బట్టి మనం ఏమి మనసుకు తెచ్చుకుంటున్నాం? మన మనసులో అనవసరమైన అనేకమైనటువంటి విషయాలు వస్తున్నాయి. కానీ నా తొల్లేటి దినాల్లో, అంతేకాదు నా యొక్క పూర్వకాల సంవత్సరాల్లో నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలను నేను మనసులోకి తెచ్చుకుంటున్నానా? దేవుడు నా పట్ల జరిగించినటువంటి కార్యములను నేను మనసుకు తెచ్చుకుంటున్నానా? అందుకే ఎప్పుడు మర్చిపోకూడదండి. జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రభు చేసిన కార్యాలు. దేవుడు నాకు ఏం చేశాడు అంటారు కొంతమంది. ఏం చేశాడా? నువ్వు ఎప్పుడైనా మనసుకు తెచ్చుకుంటే కదా జరిగినటువంటి ఆ యొక్క విషయాల్ని నువ్వు తలపోసుకుంటే కదా ఎప్పుడైనా కూడాను. కానీ ఈ వాక్యం ఈరోజు నాతో మాట్లాడుతున్న మాట, మనందరికీ అందిస్తున్న మాట ఏంటంటే, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకుందును. దేవుడు ఆ రకమైనటువంటి మనసు మనకి ఇచ్చునుగాక. ప్రభు మనల్ని ఆశీర్వదించి అలా ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకునే వాళ్ళని ఎప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, మర్చిపోడండి. అంత ఎందుకు, ఇప్పుడు మనం ఎవరికైనా ఏదైనా ఒక ఉపకారం చేసాం, అలా ఉపకారాన్ని మర్చిపోయారనుకో, అసలు మన నుంచి ఏ ఉపకారం పొందుకోనట్టుగా ప్రవర్తన వ్యవహారం ఉందనుకో, మనం మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళ ముఖం చూస్తామండి? మరి మనల్ని కలగజేసిన దేవుడు ఏమండి, మన భావన, మన ఉద్దేశాలు కూడా ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. కనుక మన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి మనం ప్రశ్నించుకుందాం, సరి చేసుకుందాం, జ్ఞాపకంలోకి తెచ్చుకుందాం, కృతజ్ఞత కలిగి ఉందాం. దేవుడు మరింత ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. మరింతగా ఆయన చూపే ఆశ్చర్యకార్యాలు ఎదురున్న దినాల్లో మనం చూద్దాం. దేవుడు అలాంటి కృప, ఆశీర్వాదాలు మనకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.
ప్రేమగల తండ్రి, పరలోకపు దేవ, ఆశ్చర్యకరుడా, ఈ ఉదయకాలం మరొకసారి ఒక చక్కని వచనం ద్వారా, కృపావార్త ద్వారా మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు. నిజమే, మా మనసుల్లో అనేకమైన విషయాలకి చోటెక్కువైపోయి, పూర్వం జరిగిన తొల్లేటి దినముల్లో జరిగినటువంటి కార్యాలను, ఆశ్చర్య కార్యాలను చాలా సార్లు మర్చిపోయి, మనసులో లేనిపోని విషయాలు ఎన్నెన్నో పెట్టేసుకుంటున్నాం. దయతో మన్నించి క్షమించండి, సరిచేయండి. నాయనా, మరింతగా మీకు సమీపంగా ఉండటానికి మాకు సహాయం చేసి, నువ్వు ఆశ్చర్యకరుడు అని నా పట్ల చేసిన ఎన్నో కార్యాలని నేను ప్రతిరోజు తలపోసుకునే భాగ్యం నాకు దయచేయమని ఈరోజు ఇచ్చిన వర్తమానమునికే స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినం చేసే ప్రతి పనులు తోడై ఉండండి. మీ చిత్తం కానిదేది మా దరిదాపు తీసుకురాకండి. మమ్మల్ని మీ ఆత్మతో నింపండి. మా దేశ నాయకులు, రాష్ట్రం, ప్రభుత్వం పాడిన పంటను దీవించి, బలహీనలు బాగు చేసి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. అయ్యా, మా జీవితంలో నడుస్తాను మీకు ఇవ్వడానికి వాక్యం, ప్రార్థన, పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యము దయచేయండి. ఈ దిన పరిచర్య కొరకు సిద్ధపరచమని, కనీసం ఏదైనా ఒక్కరికైనా నీ ప్రేమను తెలియపరచుటకు మమ్మల్ని ఏర్పరచి వాడుకోమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని కృపయో, కుమారుడైన క్రీస్తు ప్రభువు వారి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం సన్నిధి చేరిన మనకు, మన కుటుంబాలకి ఆ గొప్ప దేవుని కృప సదా తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఇలా తిరిగి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆ గొప్ప దేవుని కృప మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.